నేను మీ మాధురి. వెల్కమ్ టు మనీ మంత్ర. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర శ్రీ డాక్టర్ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్తే గురుగారు. గురుగారు, మనకి చాలామంది అప్పులు బాధతో బాధపడుతూ ఉంటారు. ఈ అప్పు తీర్చడానికి ఒక ఈఎంఐ కట్టడానికి ఇంకొకరి దగ్గర తీసుకొని ఆ ఈఎంఐ పే చేస్తూ ఉంటారు. వచ్చిన డబ్బులు జల్సాలు చేసేస్తూ ఉంటారు. మళ్ళీ వచ్చేటప్పటికి ఈ అప్పు పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఈ అప్పు పెరుగుతూ ఉంటుంది. కానీ అప్పుల్లో అలా కూరుకుపోతూ ఉంటారు. అసలు అప్పులు లేకుండా ఉండాలి అంటే మనిషి చేయాల్సిన పనులు ఏంటి? అప్పులు లేకుండా చేయాలనుకున్నప్పుడు ఇన్కమ్ సోర్స్ పెంచాలి. ఓకేనా? ఇప్పుడు మీకు నెల ఖర్చు, మీకు వచ్చే సాలరీ ఒక 30-40 వేలు ఉంది, మీ ఖర్చు వచ్చి మీకు 60 వేలు ఉంది. అప్పుడు ఏమైంది? 30 వేలు అప్పు అవుతుంది. అవునా కదా? ఇప్పుడు మీ యొక్క ఇన్కమ్ సోర్స్ ఎలా పెంచాలి? ₹1,00,000 పెంచాలి. ఓకేనా? ఎలా పెంచాలి మీకు తెలియదు. కాబట్టి విశ్వాన్ని అడగాలి. మనం ఏమని అడగాలంటే, నాకు ప్రతి నెల నా యొక్క ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటికి సరిపడా నాకు అనేక రకాల అవకాశాలని నాకు విశ్వం కల్పించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని పదే పదే అఫర్మేషన్ చేయాలి. దీనికి ఒక చక్కని మీకు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు మీకు చిన్నప్పటి నుంచి ఎన్నో పనులు చేయాలని ఉంది. నేను అది అవుతాను ఇది అవుతాను అని ఎన్నో అనుకున్నారు, ఏమీ కాలేదు, ఇంకో పనిలో ఫిక్స్ అయిపోయినారు మీరు. ఓకేనా? ఇప్పుడు అది జీవన వృత్తిగా మారింది మీకు. డబ్బు సంపాదించడం కాదు. ఇక్కడ అందరూ కూడా డబ్బు ఎవరు సంపాదించట్లేదు. ఒక అమ్మాని అట్లాంటి వాళ్ళు తప్ప మామూలు మధ్యతరగతి వాళ్ళు డబ్బు ఎవరు సంపాదించట్లేదు. మధ్యతరగతి కూడా కొద్దిగా ఎగువ తరగతి కూడా డబ్బు సంపాదించట్లేదు. వీళ్ళందరూ జీవనాభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అంటే వాళ్ళ ఖర్చులు, ఇంటి వ్యవహారాలు, వీటన్నిటి కోసం పనిచేస్తున్నారు తప్ప ఏ రోజు కూడా డబ్బు కోసం పనిచేయలేదు. డబ్బు కోసం పనిచేసేవాడు జీవనాభివృద్ధి కోసం పనిచేయడు. ఎందుకంటే డబ్బు గురించి ఆలోచిస్తే డబ్బు అయిపోతుంది, వచ్చేస్తుంది అంతే. నేను అది 100 సార్లు చెప్పాను. మీరు డబ్బు మీద ఏనాడు కూడా ఎరకగలిగలేరు, తీవ్రత లేదు మీకు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, మీ ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవడానికి కొన్ని టెక్నిక్స్ చెప్తాను. ఇప్పుడు మీకు ఒక ఎంతో కొంత శాలరీ ఉంది, అది సరిపోదు. మీరు ఒక ₹1,00,000 మీ ఇన్కమ్ పెంచుకోవాలి. పెంచుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, మీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఎన్నో పనులు ఐడియా ఉన్నాయి. ఓకేనా? అలాగే ఇంతకుముందు కూడా ఎన్నో పనులు చేస్తున్నారు మీరు. చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జాబ్లో మీరు సెట్ అయినారు. ఎందుకంటే పిల్లలు పెద్దగా అయినారు, ఆ బాధ్యతలు పెరిగినాయి. కాబట్టి ఇంకా ఎటు కూడా కదలేని పరిస్థితిలో ఇక్కడ ఫిక్స్ అయిపోయినారు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఆలోచించాలి. ఏమనంటే, నేను ఇది కాకుండా ఇంకేమైనా చేయగలను. ఒక పెన్ను పేపర్ తీసుకొని కూర్చోవాలి, ఆయా ప్రశాంతంగా కూర్చొని నేను ఇది కాకుండా ఇంకేమైనా చేయగలను. అలా ఆలోచించినప్పుడు ఒక 10 నిమిషాలు, ఒక అరగంటనో గంటనో ఆలోచించినప్పుడు, నేను ఇంకో పని పలానా చేయగలను, నోట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలంటే, ఈ 2 పనులు కాకుండా ఇంకా నేను ఏమైనా చేయగలను. ఎందుకంటే ఒకే వ్యక్తి ఒకే పని చేయడప్పుడు కూడా తనకు బుద్ధి తెలిసినప్పటి ఒక 5-6 రకాల పనులు చేస్తూ ఒక స్థాయికి వచ్చి ఒక దగ్గర స్థిరపడతాడు. ఇప్పుడు మీరు కేవలం ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు, కానీ మీకు ఒక చక్కని టాలెంట్ ఉంది. ఏంటంటే మీరు ఎవరినైనా మాటతో నొప్పించగలరు. ఓకేనా? అదొక టాలెంట్ ఉంది, అది మీకు తెలుసు. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా అమ్మ వాడు వచ్చినట్టు పని అయిపోద్దిరా అని అంటాం మనం. దాన్ని ఉపయోగించుకొని మీరు ఇంకేం చేయొచ్చు. ఓకే, దాన్ని ఉపయోగించుకొని ఇంకా మీరు ఏం చేయొచ్చు. ఇంకా కొన్ని ఎలా ఉంటాయంటే, వీడే చేస్తాడు ఆ పని, ఇంకెవరు చేయలేడు. అలాంటివి కూడా మీకు టాలెంట్స్ ఉంటాయి. మీరు ఏనాడు కూడా ఆలోచించలేదు, దాన్ని అడగలేదు, కాబట్టి మీకు ఇప్పటివరకు అది రాలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ డే ఇవి 2 కాకుండా ఇంకా నేను ఏమైనా చేయగలను అన్నప్పుడు మళ్ళీ మీకు ఒకటి ఐడియా వస్తుంది. అలా ఒక 5 days బాగా డెప్త్గా ఆలోచించి ప్రశాంతంగా కూర్చోవాలి. మన సబ్జెక్ట్లో వీలైనంత మౌనం వహించాలి. ఎందుకంటామంటే, నీ మనసు నీతో మాట్లాడినప్పుడు మీకు గొప్ప విషయాల్ని, గొప్ప ఆలోచనలు ఇస్తుంది. గొప్ప గొప్ప మేధావులు అందుకే ఎక్కువ మాట్లాడరు. గొప్ప గొప్ప ధనవంతులు ఎప్పుడు కూడా మాట్లాడరు. వాళ్ళు సైలెంట్గా ఎందుకుంటారంటే, నిరంతరం తనలోపు తను మాట్లాడుకుంటారు. కాబట్టి వాళ్ళ కొత్త ఊహలు, కొత్త ఆలోచనలు వస్తాయి. అర్థమైందా? అలా మీరు మౌనం వహించి అలా ఒక 5 రోజుల్లో మీకు ఒక 5 పనుల గురించి మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ మంత్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీకు ఏదైతే ఐడియా ఉందో, ఏదైతే సులభంగా ఉందో చేయడానికి, దాన్ని మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి. చేసుకొని దాన్ని మెల్లిగా వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇది మెల్లిగా ఒక నెల 2-3 నెలల్లో మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే దాని మీద మీకు పూర్తి కాన్ఫిడెన్స్, ఆలోచన మీకు మీరుగా ఇవ్వలేదు, మీ సబ్కాన్షియస్ మైండ్ ఇచ్చింది. మీ యొక్క సుప్త చేతనాత్మక మనసు అంటాం మనం తెలుగులో. ఈ సుప్త చేతనాత్మక మనసు ఏదైతే ఉందో, అది నేను ఉన్నతి వైపు మాత్రమే తీసుకెళ్తుంది. అంటే నీ లోపల కలిగే ఆలోచనలు అన్నీ కూడా నేను ఉన్నతి వైపు తీసుకెళ్తాయి. బయట బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతున్నాయో నేను అధోగతిలోకి తీసుకెళ్తాయి. కాబట్టి మనం ఎవరు మాట వినద్దు మన సబ్జెక్ట్లో. ఇప్పుడు ఏమైంది? దాన్ని మెల్లిమెల్లిగా నువ్వు ఇంప్లిమెంట్ చేసినప్పుడు నెల 2 నెలల్లో నీ ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది.
అప్పుడు నెక్స్ట్ ఇంకోటి రాసుకున్నాం కదా, దాన్ని మెల్లగా స్టార్ట్ చేస్తాం. ఓకేనా? అలా ఒక 1 ఇయర్లో ఏమైపోతుందంటే నీకున్న 30-40 వేల శాలరీ నుంచి మీకు ఇన్కమ్ సోర్స్ అంటే పాజిటివ్ ఇన్కమ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ₹1,00,000 వరకు వెళ్ళిపోతుంది. నీ ఖర్చు 30,000, 70,000 నీకు మిగులుబాటే కదా. అప్పుడు నువ్వు ఉన్నతంగా ఆలోచించడం, ఉన్నతంగా ఖర్చు పెట్టడం మొదలైంది. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే మనం ఉన్నతంగా ఆలోచించగలం. డబ్బులు లేనప్పుడే ఉన్నతంగా ఆలోచించాలి. డబ్బులు ఉన్నాక ఇంకా ఉన్నతంగా ఆలోచిస్తావేంటి? పుష్కలంగా డబ్బు ఉంది, ఏదైనా ఖర్చు పెడితే ఇంకా ఆలోచించేదే ఉంటుంది దాంట్లో. డబ్బులు లేనప్పుడు ఉన్నతత్వం గురించి ఆలోచించినప్పుడు దానికి సరిపడా డబ్బు వస్తుంది. అది ఓకే, అది మనకి ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంది అంటున్నారు. నీ ఆలోచనకు తగ్గట్టు డబ్బు వస్తుంది. ఓకే, అర్థమైందా? మీరు ఇప్పుడు చిన్నప్పుడు మీకు ఫీజు కట్టలేని పరిస్థితి, కానీ నీకు ఒక కోరిక ఉంది, ఒక సైకిల్ కావాలని కోరిక ఉంది, మీ నాన్న కొనియలేని పరిస్థితి, అనుకోకుండా ఎవరో మీకు గిఫ్ట్ ఇచ్చడం అట్లాంటివి జరిగిందా లేదా? అయింది. మీరు ఎన్నో కోరుకున్నారు వస్తువులు, మీరు నాన్ననే కొనియాలని రూల్ ఏం లేదు, ఎన్నో గిఫ్ట్ల రూపంలో వచ్చినాయా లేదా? వచ్చాయి. కేవలం మీరు ఊహిస్తే అది వచ్చేస్తుంది. అది డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఉన్నతంగా ఆలోచించండి. పేదరికం ఆలోచనలు పక్కన పెట్టేసి వీలైనంత ఉన్నతంగా ఆలోచించండి. పేదరికం గురించి ఆలోచిస్తే ఎప్పుడు పేదరికంలోనే ఉంటారు. ఉన్నతంగా ఆలోచిస్తే ఉన్నతంగా వస్తుంది మీ జీవితం. అది దీనికి ప్రాక్టీసెస్ ఏమైనా అవసరం అంటే? ప్రాక్టీస్ ఏముందమ్మా, నెగిటివ్ మాట్లాడదు, ఓన్లీ పాజిటివ్గా మాట్లాడాలి. ఓన్లీ పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా మాట్లాడాలి. డబ్బు గురించి ఆలోచించి ఎప్పుడు కూడా ఉన్నతంగా గొప్ప గొప్ప వస్తువుల గురించి ఆలోచించాలి. రిచ్నెస్, డబ్బును వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఆలోచించాలి, వాళ్ళు ఏమేమి వస్తువులు వాడతారో ఆలోచించాలి. అవన్నీ ఆలోచించినప్పుడు విశ్వం అనుకుంటుంది కదా, నీకు కూడా ధనవంతుడు కావాలనే కోరిక ఉందా? ఎస్, నేను చేస్తానని రెడీగా ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైతే పేదరికం గురించి ఆలోచి ఫీజుకి డబ్బులు లేవు, దానికి డబ్బులు లేవు, రెంట్ ఇంకనే 10 రోజుల తర్వాత కడతాం అన్నాం అనుకోండి, 10 రోజులే అయితే తప్ప ముందు ఎప్పుడు రెంట్ కట్టలేరు మీరు. ఓకే, అలా ఉంటుంది. సో డబ్బుని ఆకర్షించాలి అంటే ఉన్నతమైన ఆలోచనలు ఉండాలి, దాంతో పాటు ఉన్నతమైన యాటిట్యూడ్ ఉండాలి, అలాగే మనల్ని మనం ట్రీట్ చేసుకునే విధానం కూడా ఉన్నతంగా ఉండాలి. ఎంత ఉన్నతంగా ఉంటే ఆ ఉన్నతమైన ఆలోచనలకు తగ్గట్టుగా డబ్బు రావడం అనేది మొదలవుతుంది. ఓకే గురుగారు, మన క్లాసెస్ గురించి చాలా మంది అడుగుతున్నారు. చాలా వీడియోస్లో కింద కామెంట్స్లో సార్ గురుగారి క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పి అడుగుతున్నారు. మీ క్లాసెస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కండక్ట్ చేస్తున్నారు? ఓకేనమ్మా, మనకి ఇప్పుడు ఈ నవంబర్ 24 తారీఖు 2024 మనకు హైదరాబాద్లో రెగ్యులర్ క్లాస్ ఉంటుందమ్మా. ఆ తర్వాత 1 డిసెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. ఆ 8వ తారీఖు డిసెంబర్ వచ్చేసి మనకి విజయవాడలో ఉంటుందమ్మా. 22 డిసెంబర్ వచ్చి ముఖ్యంగా మనకు స్పెషల్ క్లాసు. స్పెషల్ క్లాస్ అనేది ఇంకా మీరు సబ్జెక్ట్ని డెప్త్గా తెలుసుకోవడానికి స్పెషల్ క్లాస్కి వచ్చే ప్రయత్నం చేయండి. వీలైతే ఒక రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేయండి, మీకు ఆ స్పెషల్ క్లాస్ అనేది ఇంకా డెప్త్గా అర్థమవుతుంది. ఓకే, లేదంటే ఆ క్లాస్ అటెండ్ చేసినా సరే తర్వాత రెగ్యులర్ క్లాస్ ఒకటి అటెండ్ చేయండి. అలాగే మనకి 29 డిసెంబర్ అనంతపూర్లో ఉంటుంది. ఇంకా స్పెషల్ ఏంటంటే మనకి జనవరి 5వ తారీఖు మనకి దుబాయ్లో స్పెషల్ క్లాస్ ఉంటుందమ్మా. మనకు దుబాయ్ ఫెస్టివల్ ఉంటుంది. అలాగే దుబాయ్ ఫెస్టివల్ అప్పుడు అనౌన్స్ చేస్తారు కాబట్టి ఆ దుబాయ్ ఫెస్టివల్ చూసినట్టు ఉంటుంది. 1 వీక్ టూర్ ఉంటుంది. దాంట్లో 1 డే క్లాస్ ఉంటుంది. మనకి జనవరి 5వ తారీఖు నాడు మన మణిమంత్ర క్లాసు దుబాయ్లో గ్రాండ్గా చేయబోతున్నాం. ఆ దుబాయ్ నుంచి కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు ఇక్కడ నుంచి కూడా మనం దాదాపు ఒక 100-200 మంది తీసుకెళ్తున్నాం. చాలా గ్రాండ్గా చక్కగా మన మణిమంత్ర క్లాస్ని అక్కడ నిర్వహించుకుంటాం. ఒకవేళ దుబాయ్లో ఉన్న వాళ్ళు కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా దుబాయ్ ఫెస్టివల్కి వచ్చి మన క్లాస్ అటెండ్ చేయాలనుకుంటే మన కింద కనిపించే నెంబర్లకు మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.